హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మరమరాలతో మనం ఇన్స్టెంట్గా ఈజీగా స్నాక్ అనేది చేసుకోవచ్చండి. దీన్ని ముంత మసాలాని కూడా అంటారు. అయితే దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మరమరాలని తీసుకోవాలి. అవి కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. 3 నుంచి 4 నిమిషాల్లో అయిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకుంటే మరమరాలు మనకి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా, ఫ్రై అయ్యండి, తెలుస్తుంది. ఒకసారి ఒకటి చిరిమితే తెలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. అయితే దీనికోసం ముందుగా నేను టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. అందులో గింజలు తీసేసి ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు, కొత్తిమీర, కొద్దిగా చాట్ మసాలా ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. కొద్దిగా సాల్ట్, నిమ్మకాయలు. అయితే ముందుగా దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, సన్నగా కట్ చేసినవి. నెక్స్ట్ టమాటా ముక్కలు, దానిలో గింజలు తీసేయండి. కొత్తిమీర కొద్దిగా. నెక్స్ట్ వేయించిన పల్లీలు కొద్దిగా వేసుకోవాలి. అవి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మనం పిల్లలకి ఇంట్లో చాలా ఈజీగా తక్కువ టైంలో దీన్ని రెడీ చేసేవచ్చండి. బాగుంటుంది కూడా పిల్లలకి తినడానికి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకోవాలి. చాట్ మసాలా కొద్దిగా వేసుకోవాలండి. ఇది ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఒకసారి మళ్ళా బాగా కలుపుకోవాలి. దీనిలో కొంచెం కారం పొడి వేసుకోవాలి. నేను పిల్లలకు చేస్తున్నాను కాబట్టి కారం పొడి చాలా తక్కువ తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసుకొని దానిలో గింజలు తీసేసుకొని రసం అనేది తీసుకుంటున్నాను. నాకైతే ఒక నిమ్మకాయ పడిందండి. పులుపు బాగా ఎక్కువ ఇష్టపడితే ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. రెండోది కూడా ఇలా పిండేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మీ దగ్గర ఉంటే సన్నకారపూస కూడా వేసుకోవచ్చండి, లేకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకొని మనం సర్వ్ చేసుకోవడం అండి బౌల్లో. నేనైతే న్యూస్ పేపర్ ఇలా కోన్లా చేసి అందులో వేసుకుంటున్నాను, జస్ట్ ఫోటో కోసమని. మీరైతే అలా న్యూస్ పేపర్ యూజ్ చేయకండి, దాన్ని ఇంకదే అంటుకొని తినడం అంత మంచిది కాదు. తింటుంటే పిల్లలు బాగా నచ్చుతుందండి. పులుపు కారం అంతా బాగా పట్టి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు నోటికి తగులుతాయి. పల్లీలు కూడా వేసాం కదా, చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా దీన్ని తయారు చేసేసుకోవచ్చు మన ఇంట్లో, చాలా తొందరగా అయిపోతుంది. ఆల్రెడీ నేను మరమరాలతో మిక్చర్ కూడా చేశానండి. అది వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో చూసారు కదండి, మరమరాలతో స్నాక్ ఇన్స్టెంట్గా చేసుకోవడం, అదే ముంత మసాలాని కూడా అంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.